నిన్న మునక్కాడల షార్ట్ పెట్టాను కదండి. అందులో ఇంకో చెట్టు కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాను కదండి. ఆ చెట్టు తాలూకు ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. దానిమ్మ చెట్టు అనమాట. మేము వేసి ఒక 10 months అవుతున్నది. పెద్దగా ఏం చెట్టు అవ్వలేదు, కానీ ఈ ఫ్లవర్స్ సడన్ గా కనిపించాయి. ఇంత అందమైన పూలు వస్తాయని తెలియదు. అంటే ఎప్పుడు దానిమ్మ చెట్టు చూడలేదు. అంటే రోడ్డు మీద ఎక్కడో చూస్తాం, అంత డీప్ గా అబ్జర్వ్ చేయం కదా. కానీ మనం దగ్గర నుంచి మనం వేసిన చెట్టుకి పిందె పువ్వు వచ్చినా అంత ఆనందంగా ఉంటుంది. అసలు చాలా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందన్నమాట. ఒకే ఒక దానిమ్మకాయ ఇచ్చింది. వారం రోజులైనా ఆ దానిమ్మకాయ అలానే ఉంటే ఇంకా మా వాడు ఆ బలం పోతుంది, కట్ చేసి ముదిరిపోయిందేమో అన్నాడని నేను తీసేసాను. ఇంటికి వెళ్ళి కట్ చేస్తే పాపం లేతగానే ఉంది, ఇంకా ఉంటే పెరిగేదేమో. పర్లేదండి, ఇంకా మనకి పువ్వు ఉంది కదా, ఆ పువ్వుని కాయగా మార్చుకోవాలి జాగ్రత్తగాను. చెట్టుకి ఏదైనా బలానికి ఇవ్వాలి, ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చెప్పలేం, కొన్నిసార్లు పువ్వు రాలిపోతే కూడా ఉంటుంది. ఎన్ని కాయలు వస్తాయి అనేది అప్డేట్ ఇస్తానమాట. ఇంటికి వెళ్ళి కోసిన కాయలో చూడండి గింజలు లేతగా పసిపిల్లల నోట్లో పాలపళ్ళు ఎలా ఉంటాయి అలా అనిపించిందండి. అసలు దానిమ్మ గింజల లోపల అమెరికా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇదే కాదండి, సృష్టిలో ఏ పువ్వు పండు కాయ ఏది చూసినా కానీ చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది.